హాయ్ గైస్, వెల్కమ్ టు నీహా లిటిల్ మూమెంట్స్ ఛానల్. ఈరోజు మనం లంబసింగి వ్యూ పాయింట్కి ఎలా వెళ్ళాలి, ట్రావెలింగ్ మొత్తం అంతా దాని గురించి చెప్తాను. జనరల్లీ వనజంగి వ్యూ పాయింట్ చాలా హైట్లో ఉంటుంది. మన ఎల్డర్స్ కానీ పేరెంట్స్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేరు. బట్ లంబసింగి వ్యూ పాయింట్కి అలా కాదు, తీసుకెళ్ళచ్చు. అది ఎలా అన్నది చెప్తానండి. మేము అరౌండ్ ఈవినింగ్ 4 o'clockకి ఆర్ 3 o'clockకి వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాము వయా నర్సీపట్నం. కానీ నైట్ టైం కొంచెం రోడ్స్ అవి రిస్కీగా ఉంటాయి. సో కొంచెం ఎర్లీగా, అంటే అక్కడికి వెళ్ళేసరికి బై 4:35 వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసుకుంటే మంచిది. మేము అక్కడ నైట్ వెళ్ళి లంబసింగిలో ఒక రిసార్ట్లో రూమ్స్ తీసుకుని ఉండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఇంకోండి, ఇది ఎర్లీ మార్నింగ్ బట్ చూడడానికి నైట్లా ఉంది. బట్ అక్కడ చాలా ఎర్లీ మార్నింగ్, అంటే 3:30-4 కల్లా మార్నింగ్ లేచి అక్కడ ఒక కార్ పార్కింగ్ పాయింట్ ఉంటుంది. అగోండి, కార్ పార్కింగ్ టికెట్. అక్కడ కార్ పెట్టేసుకుని అక్కడి నుంచి ఆఫ్ రోడ్ జీప్స్లో వెళ్తామన్నమాట. అది ఒక గేట్ ఉంటుంది అక్కడ, జస్ట్ ఒక చెక్ పోస్ట్ గేట్ లాగా. ఆ చెక్ పోస్ట్ గేట్ దగ్గరికి వెళ్ళి అందరం ఉన్నాక వాళ్ళు గేట్ తీస్తారు. గేట్ తీసిన తర్వాత లోపలికి, వ్యూ పాయింట్ లోపలికి అలౌ చేస్తారు. సో మనం ఆఫ్ రోడ్ జీప్ మీద ఇక్కడి వరకు వచ్చేయచ్చు. సో ప్రాబ్లం ఏముండదు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడం చాలా తక్కువ, అంటే ఒక 1/2 kilometer, లెస్ దెన్ 1/2 kilometer ఉంటుంది. అది మొత్తం వే అంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఇది పైకి వెళ్ళిన తర్వాత అక్కడ షాప్స్ కనబడ్డాయి కదా ఇందాక, ఆ షాప్స్ దగ్గర నూడిల్స్ అవి అమ్ముతారు. బట్ ఆ రోజు మరి మేము చాలా ఎర్లీ మార్నింగ్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఒక్క షాపే ఓపెన్ చేశారు. అలా వెళ్తే ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు, అంటే వ్యూ పాయింట్కి మనం దగ్గరగా వెళ్ళడానికి. అలా బ్రిడ్జ్ గుండా అలా పైకి వెళ్తే వ్యూ పాయింట్ దగ్గరగా ఉంటుంది. సో ఇందాక మీకు వే చూపించలేదు, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళేసరికి చాలా డార్క్గా ఉంది. ఇప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు మీకు వే చూపిద్దాం అనుకున్నాను. ఇంకోండి, అదే రిటర్న్ వచ్చే వే. పర్వాలేదు, ఎల్డర్స్ కానీ ఎవరైనా నడవచ్చు, వాక్ చేయొచ్చు, మేనేజ్ చేసే డిస్టెన్సే, మరీ అంత దూరం ఏం కాదు. ఒక లెస్ దెన్ 1/2 kilometer ఉంటుంది. రోడ్ కూడా పర్వాలేదు, నడిచేలానే ఉంటుంది. మనం ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వ్యూ పాయింటే కాదు, మన దారి గుండా నడిచే ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. అగోండి, కనిపించింది ఇందాక చూపించాను కదా ఒక గేట్ అని, చీకట్లో సరిగ్గా కనపడలా. అగోండి, అది ఒక చెక్ పోస్ట్లా పెట్టుకున్నారు. అదేనండి, చెక్ పోస్ట్లా పెట్టుకున్నారు. ఇగోండి, ఇది ఈ వెహికల్లే ఆఫ్ రోడ్ జీప్, మనం ఆ కింద నుంచి పైకి వెళ్ళే జీప్. సో అసలు నడిచే ఇదే ఎక్కువ ఉండదండి. ఆల్మోస్ట్ మనం కార్ పార్కింగ్ పాయింట్ దగ్గర నుంచి ఆ జీప్ స్టార్ట్ అవుతుంది. ఆ పైన చెక్ పోస్ట్ అని చూపించాను కదా, అక్కడి వరకు ఉంటుంది. ఇగోండి, ఆ జీప్ వెళ్ళే దారి అది. దారి చాలా కొంచెం రఫ్గా ఉంటుంది, అంటే నార్మల్గా మనం డ్రైవ్ చేయలేము. యాక్చువల్గా నార్మల్ మన కార్స్ కూడా అలౌ చేస్తారు, బట్ కొంచెం దారి చాలా రిస్కీగా ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్, కొంచెం కొండని అలా చెక్కడం వల్ల. సో ఆఫ్ రోడ్ జీప్స్లో వెళ్తే సేఫ్గా వెళ్తాము. అక్కడ రెగ్యులర్గా జీప్స్ ఉంటాయి, ఒక జీప్ తర్వాత ఒక జీప్. 214 ఛార్జెస్. అక్కడ మనం డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ జీప్స్ వెయిట్ చేసి ఉంటాయి. మనం వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఒక 1 or 2 hours స్పెండ్ చేసి వచ్చే టైంకి. ఈ వీడియో ఎస్పెషల్లీ ఎందుకు చేస్తున్నానంటే, చాలామంది ఎల్డర్స్ కానీ, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కానీ, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వనజంగి వ్యూ పాయింట్స్ చూద్దాం అనుకుంటారు, వనజంగి వీడియోస్లో కానీ ఇవన్నీ చూసి. బట్ వెళ్ళలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి లంబసింగి వ్యూ పాయింట్ చాలా మంచిది. ఎందుకంటే అసలు నడిచేదే ఎక్కువ ఉండదు, చాలా తక్కువ, మినిమల్గా ఉంటుంది. సో అది అయిన తర్వాత ఇంకోండి, ఇది మా రిసార్ట్. ఇది కూడా బాగానే ఉంది, కంఫర్టబుల్గా. ఇంకా రిసార్ట్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి రిటర్న్లో ఈ అరకులో కొత్త బ్రిడ్జ్ పెట్టారండి, వుడెన్ బ్రిడ్జ్. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ వుడెన్ బ్రిడ్జ్ కూడా చూపిస్తాను. ఇంకోండి, ఇదే మా రిసార్ట్ రూమ్స్. రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా, కంఫర్టబుల్గా, ఏదో ఇరుకిరుగ్గా కాకుండా చాలా బాగుంటుంది. నైట్ టైం మీకు వ్యూ చూపించలేకపోయాను. ఇంకొంచెం చాలా ట్రావెలింగ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మొత్తం అంతా ఇంటు ద మోర్ అంటారు కదా, అలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొండ రోడ్స్ అవి తీసాము మీకు అందరికీ చూపిద్దాము అని చెప్పి. నేచర్ని ఎంజాయ్ చేద్దాము, ఇంకా ఓన్లీ నేచర్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంకోండి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సన్ రైజ్ క్యాప్చర్ చేసాము అక్కడ, చాలా బాగుండింది. సో పేరెంట్స్తో, అంటే ఎల్డర్లీ పేరెంట్స్ కానీ, ఇన్లాస్ కానీ ఎవరైనా ఉంటే డెఫినెట్గా అందరినీ తీసుకుని వెళ్ళి హ్యాపీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. థ్యాంక్ యూ అండి.